హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పామరు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలోని మొవ్వ అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి పుణ్యక్షేత్రాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ ఆలయం విషయాలు ఏంటో మీకు తెలియజేస్తాను అక్కడికి వెళ్ళంగానే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే బస్సు దిగేసాను ఫ్రెండ్స్. మనం మొవ్వ అనే గ్రామంలో దిగేసాం. మొవ్వ మండలం మొవ్వ గ్రామం, ఇది పామరు నియోజకవర్గం. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇటువైపే దారి. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ గురించి విశేషాలు మనం అక్కడ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొవ్వ మండలంలోని మొవ్వ అనే గ్రామంలో పామరు నియోజకవర్గంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో మనం ఉన్నామండి. ఈ దేవస్థానం విశేషాలు ఏంటో మనం తెలుసుకుందామండి. లోపలికి మనం వెళ్తున్నామండి. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అండి. ఒకసారి ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకుందాం. ఓం వేణుగోపాల స్వామి అయిన మహా. ఇది టెంపుల్లో చుట్టుపక్కల భాగం అండి ఇదంతా కూడా. ఈ గుడికి ప్రత్యేకమైన గుర్తింపు చరిత్ర ఉందండి. ఈ దేవాలయం వచ్చేసి మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామలతో కలిసి నాట్యం చేయుచు ఉండగా ఆయన కాలు దగ్గర ఒక మొవ్వ అనేది ఊడి కింద పడిందంటండి. ఆ మొవ్వ అనేది తెలుసుకోవడానికి నారద మహర్షిని ఇక్కడికి పంపించారండి. ఇదిగోండి, ఇది అంతా కూడా స్థల పురాణం అండి. ఈ గుడికి నారద మునిని పంపిస్తే ఆయన వెతికి చివరికి కనిపించలేదు. తర్వాత ఆయన ఈ దేవాలయం తపస్సు చేస్తూ ఆయన ఉండగా మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఆ మొవ్వ పడిన చోట ప్రత్యక్ష గావించి ఆయన నారదుని మహామునితో దేవేంద్రుడి సహాయంతో ఇక్కడ విగ్రహం అనేది బంగారు కాంతులతో కనిపించిందండి. ఆ విగ్రహం గురించి ఏంటంటే దాన్ని తర్వాత వచ్చేసి నారద మహాముని దేవేంద్రుడితో ప్రతిష్ఠ గావించుకుని ఇక్కడ అది ఇసుక తిన్నెలో దగ్గరలో కృష్ణానది దగ్గర ఇది ఉందండి. అక్కడ జారిపడిన మొవ్వ అనే ప్రాంతంలో ఒక మహర్షి ఆయన జన్మించాడండి. ఆయన పేరు మౌద్గుని మహర్షి అండి. ఆయన చేత ఏంటంటే ఈ విగ్రహం ప్రతిష్టాపించబడిందండి. ఆ విధంగా ఇది మొవ్వ అనే గ్రామంగా పిలువబడుతుందండి. ఈ మొవ్వ అనే గ్రామం అనేది అంత ప్రసిద్ధికి ఎక్కిన క్షేత్రం అండి. అలా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ మహాముని ఈ విగ్రహ ప్రతిష్టాప గావించి అలాగే పూజలను కూడా చేశారండి. కొన్ని సంవత్సరాలు ప్రయాణంలో 14వ శతాబ్దంలో ఇక్కడ వరద అని చెప్పేసి ఒక వ్యక్తి అండి, ఆయన ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి వారి పాద సేవలో బాగా మునిగితేరి ఆయన మీద పాటలు కానీ ఇవన్నీ కూడా పాడుతూ ఉండేవాళ్ళండి. యాక్చువల్గా ఆయన వచ్చేసి అసలు గోవుల పాలకుడు అండి. ఆయనకి అసలు చదువు అనేది రాదు. బట్ ఆయన మీద ఉన్న ఒక భక్తితో ఆయన నాలుక మీద బీజాక్షరాలు చేశారని శ్రీకృష్ణుడు భగవానుడు అని ఇక్కడ ఉందండి. దానివల్ల ఏంటంటే ఇక ఆయన ఆ నాలుక మీద బీజాక్షరాలు పడడంతో ఆయన పాటలు కానీ కవిత్వం కానీ బాగా కూడా ప్రసిద్ధి చెందాయండి. అలా చాలా పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల ఆయనకి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందండి. ఈ విధంగా ఈ మొవ్వ అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం అండి వేణుగోపాల స్వామి ఆలయం. చాలా హిస్టారికల్ గల టెంపుల్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ యజ్ఞాలు హోమాలు కూడా చేస్తారనుకుంటా అండి. ఈ సైడ్ అండి గుడికి పక్కన వైపు మరొకటి ఉందండి. ఇక్కడ గుడి దగ్గర పక్క భాగంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ స్వామి టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి అండి. ఖడ్గాంజనేయ స్వామి వారిదండి ఇది. ఈ స్వామివారిది వచ్చేసి చాలా విశిష్టమైన విషయం కూడా ఉందండి. ఇక్కడ స్వామివారిది స్వామివారు కూడా ఈ ఆలయానికి సంరక్షకుడు కానీ దీనికి కానీ ఈ చుట్టుపక్కల ఈ గ్రామానికి కానీ చాలా సంరక్షకుడుగా ఆయన చూసుకుంటూ ఉంటారని చెప్పేసి ఇక్కడ చాలామంది అంటున్నారండి. ఈ ఆలయం విశేషం ఏంటంటే ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళకి చాలా అదృష్టం కానీ ఏదైనా సరే కలిసి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అండి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అంతా కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నానండి. ఇంత పురాతనమైన ఆలయానికి మనం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అలాగే ఈ వీడియో మీకు తీసి నేను మీకు చూపించినందుకు కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఇది లోపల భాగం అండి. ఆలయ గోపురాలండి. ఇది వచ్చేసి ధ్వజస్తంభానికి పక్కన అండి స్వామివారిది. ఇక్కడ లోపల తీసుకోవడానికి పర్మిషన్ లేదంటండి. అందుకని స్వామివారిని చూపించడం కొంచెం కష్టం. అందుకని చుట్టుపక్కల ప్రాంతం మాత్రం చూపిస్తున్నాను మీకు. శ్రీ మొవ్వ వేణుగోపాల స్వామి ప్రసిద్ధి క్షేత్రం అండి ఇది.
ఇటు పక్కన శిలాఫలకాలండి. ఇదండి స్వామివారిది మొత్తం కూడా హిస్టరీ అండి. ఈ టెంపుల్కి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. ఇది స్వామివారిది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్వామివారిది. ఇది ధ్వజస్తంభం అండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది టెంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చి ఒక్కసారి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి ఇటు పక్కన నెటిజన్స్ కూడా అంటున్నారండి స్వామివారిది. ఇది ఫ్రెండ్స్, ఇది ఆలయ చరిత్ర అండి. ఇది మొవ్వ మండలం, మొవ్వ గ్రామం, పామారు నియోజకవర్గంలో గల టెంపుల్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వేణుగోపాల స్వామి దేవాలయం వచ్చేసి మనకండి విజయవాడ నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరం అండి. మచిలీపట్నం దగ్గర నుంచి అయితే 37 నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ దేవాలయం దూరం అనేది ఉందండి. ఇది దేవాలయం వచ్చేసి బయట ప్రాంతం అండి. ఈ దేవాలయం బయట ప్రాంతం అండి. ఇదంతా కూడా రోడ్డు సదుపాయం. ఇటు పక్కనే అండి దగ్గరలో బస్ స్టాండ్ కూడా ఉందండి ఈ దేవాలయానికి. ఈ సైడ్ అయితే బస్ స్టాండ్ ఉందండి. అటు పక్కనే వచ్చేసి శివాలయం కూడా ఉందండి. ఇక్కడ ఆ శివాలయంది కూడా ఉందండి పక్కనే. ఇది ఫ్రెండ్స్, ఈ దేవాలయం పక్కనే ప్రసిద్ధమైన వ్యక్తి క్షేత్రయ్య వారి కళ్యాణ మండపం అండి. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈయన వరదయ్య అని చెప్పేసి క్షేత్రయ్య అని కళ్యాణ మండపం కూడా ఉందండి ఫ్రెండ్స్. ఈ పక్కనే ఈయనకున్న విశేష గుర్తింపు అంతా కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ దేవాలయ చరిత్ర. అలాగే మీరు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకోవాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ రండి తప్పకుండా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రాంతం అండి, టౌన్ ఏరియాలోది. కొంచెం పెద్దదే ఫ్రెండ్స్, ఇది సిటీ లాగానే ఉంది. ఇదంతా బస్ స్టాండ్ ఏరియా.